ఇవాళ జీతాలు ఇస్తారు కదా? జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. ట్రైనింగ్ టైలర్ నుంచి పర్మనెంట్ టైలర్ అయ్యాం కదా. అవును కదా, అయితే జీతం ఎంత పెరుగుతుంది? ఇప్పుడు 20,000 తీసుకుంటున్నాం కదా, దానికంటే 10,000 చేర్చి 30,000 ఇస్తారు. మహా అయితే కటింగ్లన్నీ పోను 25,000 చేతికొస్తాయి. మనసా, నీకు ఈ నెల జీతాలు పెరుగుతాయా? మాకే కాదా అనింది, నువ్వు కూడా టైలర్వి కదా, నీకు కూడా జీతం పెరుగుతుంది. ఎంత వస్తుంది? హెల్పర్గా ఎంత ఇచ్చారు? 15,000. ఇప్పుడు టైలర్వి కాబట్టి 25,000 ఇస్తారు. 6 నెలల ట్రైనింగ్ పూర్తయితే ఆ తర్వాత నీకు కూడా 30,000 ఇస్తారు. ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. మా అక్క పెళ్లికి డబ్బు ఎలాగా అని దిగులుతో ఉన్నాను. ఆ దేవుడే మీ ద్వారా చల్లటి వార్త చెప్పాడు. అసలు రాజశేఖర్ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? వర్కర్స్కి వెల్ఫేర్ స్కీము, బోనస్, ఇంక్రిమెంటు, అది 6 నెలలకు ఒకసారి. ఇలా అయితే వచ్చే ప్రాఫిట్స్ అన్నీ లేబర్స్కే పోతాయి కదా. అసలు ఇది కంపెనీయా లేక వెల్ఫేర్ ట్రస్టా అనేది అర్థం కావట్లేదు మేడం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకొని నో యూస్ కరుణాకర్ సార్. 6 నెలలకి ఇంక్రిమెంట్ కలుస్తుంది, బట్ ఈసారి అది పోస్ట్పోన్ అవుతుంది. 6 నెలల తర్వాత అందరికీ ఇంక్రిమెంట్ కలుస్తుంది అని అందరికీ వెళ్ళి చెప్పండి. మీరు ఈజీగా చెప్తున్నారు, అంతే తేలిక నేను వాళ్ళందరికీ చెప్తాను. కానీ ఈ విషయం రేపు రాజశేఖర్ గారికో మహేష్ గారికో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా మేడం. మనం ఏం చెప్తే అదే ఆ తండ్రి కొడుకులకి ఇన్ఫర్మేషన్. అలా తెలిసే ఛాన్సే లేదు. చెప్పింది ఫాలో అయిపోండి. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే జీతాలు కవర్లో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. అలా ఎందుకు మేడం? అప్పుడైతే వర్క్ చేస్తూ బిజీగా ఉంటారు. ఆ టైంలో ఇస్తే ఎంత ఇచ్చారో చూసుకోరు. ఓ, అదే మీ టేబుల్ దగ్గరికి పిలిచి ఇస్తే లెక్క పెట్టి 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఒకవేళ ఎవరైనా కవర్ ఓపెన్ చేసి చూసి అడిగారనుకోండి, అప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే మేడం.